చూసారా ఈ బట్టలన్నీ పాత బట్టలు అనమాట. చిన్న మిషన్ మీద స్టిచ్చింగ్ చేశాను. అంటే అప్పుడొకసారి మిషన్ పెట్టాలి కదా, పాత మిషన్. అందుకని చెప్పేసి ఆ బట్టలన్నీ దాని మీద కుడతానమాట, పాత ఈ బట్టల వరకు. ఇంకా మా వారైతే మగ్గంలోకి వెళ్ళారు. మగ్గంలోకి వెళ్ళి చూడంగానే పోగులు కొట్టేసి ఉన్నాయి, చాలా పోగులు ఉన్నాయి అనమాట. అవన్నీ ఎక్కించుకోవడానికి చాలా టైం పట్టిద్ది. మొత్తం అక్కడ పురుగేదో కొట్టేసినట్టుంది. ఇంకా ఇది వచ్చేసి తర్వాత రోజు. ఇది చిన్న వీడియోనే, ఎక్కువ తీయలేదనమాట. నెక్స్ట్ వచ్చేసి టైలరింగ్ వీడియో వచ్చింది. ఇప్పుడైతే నేను మా మరదలకు డెలివరీ అయింది కదా, అక్కడికైతే వెళ్తున్నా. అక్కడ కొంచెంసేపు అయ్యాక బేబీకి స్నానం అంతా అయిపోయిన తర్వాత మీటింగ్కి వచ్చానమాట. మగ్గం వర్క్ నేర్పిస్తానని చెప్పేసి పిలిచారు. మీటింగ్ పెట్టారు అసిస్ట్ తరపున. మీకు వెనకాల పోస్టర్ కనిపిస్తుంది కదా, నేను కూర్చొని ఆ మీటింగ్ అంటే బోర్ కొడతా వీడియో అయితే తీసాను అనమాట. కొంచెం సేపు ఆల్రెడీ ఒకసారి మళ్ళీ ఇంకొక మేడం మాట్లాడేశారు. ఇవి మూడవడనమాట. 10:30కి వెళ్తే మళ్ళీ మేము ఇంటికి వచ్చేసరికి 1 అయిందనమాట. వెళ్ళేసరికి కొంతమంది కూడా లేరు. తర్వాత అందరూ ఒక్కోసారి చేరి మీటింగ్ స్టార్ట్ చేసి మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు అసలు. 10:30 కాడి నుంచి 1 గంట దాకా మంచినీళ్ళు కూడా లేవన్నమాట. సమ్మర్. వాళ్ళైతే మాత్రం కూలింగ్ బాటిల్ తెచ్చుకొని తాగుతున్నారు. ఈ మేడం అయితే చాలాసేపు చెప్పింది. అసలు ఆమె ఏం చెప్పింది కూడా అర్థం కాలేదు. బుర్ర తినేసేసింది. నాకైతే బాగా ఇసుగు పుట్టింది అనమాట. నన్ను వదిలేయండిరో బాబు, నేను వెళ్ళిపోతాను అన్నట్టుగా అనిపించింది. కానీ వెళ్ళి కూర్చున్నాక తప్పదు కదా, మొత్తం వినాలా. మళ్ళీ ఈవిడ మాట్లాడాక ఇంకోసారి మాట్లాడాడు. అసలు ఈ మేడం అయితే మేము వెళ్ళిన పనికి ఆ మాట్లాడేదానికి అస్సలు సంబంధం లేదు. తర్వాత సార్ కూడా స్టార్ట్ చేశారు కానీ దాని గురించి అసలు ఆ మ్యాటరే చెప్పలేదనమాట. 1 గంట అయిన తర్వాత ఇంటికి వచ్చి ఇంకా అప్పుడైతే అన్నం కూరలు వండుకోవాలి. అన్నం కూర వండకుండా వెళ్ళాను. బెండకాయలు తీస్తే కోద్దామని చూడండి, ఆ బెండకాయలు ముదిరిపోయినాయి. ఇంతవరకే లేత బెండకాయలు ఉన్నాయి, వీటి వరకే కోసాను. కోసి ఇప్పుడు కూర అయితే వండాలి. అన్నం వండేసాను, బియ్యం కడిగేసి పొయ్యి మీద పెట్టేసి చూడండి పాలు ఇరిగిపోయినాయి అనమాట. కొంచెం పంచదార వేసేసి బర్ఫీలాగా చేశాను. మా పిల్లలకు చాలా ఇష్టం. రైస్ అయితే అయిపోయింది. రైస్ పక్కన పెట్టేసి కర్రీ అయితే వండాలన్నమాట. బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టేసి బెండకాయలు కట్ చేస్తా కూర్చున్నాను. ఆల్రెడీ రాత్రి వండిన చేపలు అనమాట, ఒక 2 ముక్కలు ఉన్నాయి. ఇది నాకు సరిపోయిద్ది. మా పిల్లల కోసమని బెండకాయ. ఈ ఆవకాయ వచ్చేసి మాకు ఈ మధ్య పెళ్ళి ఒకటి చేసాం కదా, అక్కడి నుంచి కొత్త చుట్టాలు పంపించారు. ఈ బెండకాయ అయితే అయిపోయింది. అంత బెండకాయలు వండితే ఈ కొంచెం అయిందనమాట. మా పిల్లలిద్దరికి చెరో కొంచెము సరిపోయిద్ది. థ్యాంక్స్.